ఇలాంటి ఒక అద్భుతమైన రోజు మళ్ళీ నా లైఫ్లో వస్తుందో రాదో కూడా తెలియదు మామ. మన లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మామ, ఈ నెల 27న మా ఇంటి దగ్గర గుడి ఓపెనింగ్ అని. 25వ తారీఖు నుంచి అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు అమ్మవారి విగ్రహాన్ని అయితే తీసుకొస్తున్నారు. విఘ్నేశ్వరుని పూజతో మొదలయ్యి వేద మంత్రాల నడుమ యాగశాల ప్రవేశం కూడా జరిగింది. నా లైఫ్ లో ఇలాంటి పూజా కార్యక్రమాలను చూడడం ఇదే ఫస్ట్ టైం. అదే రోజు సాయంత్రం గుళ్ళో కొత్తగా ప్రతిష్ఠించబోయే అమ్మవారి విగ్రహానికి అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం చేయడానికి కాలనీలో ఉన్న వాళ్ళందరూ తమ తమ శక్తి కొలది బిందులతో నీళ్లు పాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు అయితే నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని ఇలా ప్రతిష్ఠించడానికి ముందు నీళ్లతో అభిషేకం చేస్తే జలాదివాసం అని, పాలతో అభిషేకం చేస్తే క్షీరాదివాసం అని చెప్పి అంటారు. 26వ తారీఖు ఉదయాన్నే లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమము, రుద్ర హోమము కూడా నిర్వహించారు. అదే రోజు సాయంత్రం అమ్మవారికి ధాన్యంతో పూలతో కూడా అభిషేకాలు నిర్వహించారు. 27వ తారీఖు ఉదయాన్నే కాలనీలో వాళ్ళందరూ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి చీర జాకెట్ సమర్పిద్దామని చెప్పి వచ్చారు. ఉదయం 10 గంటల 4 నిమిషాలకి వేద మంత్రాల నడుమ అమ్మవారి యంత్రాన్ని అయితే ముందుగా ప్రతిష్ఠించి తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నేను లాస్ట్ టైం 27వ తారీఖున గుడి ఓపెనింగ్ ఉందని చెప్పి వీడియో పెట్టాను కదా మామ. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నా ద్వారా ఇంకో 10 మందికి ఈ కార్యక్రమం గురించి తెలియాలని చెప్పి కమిటీ వాళ్ళందరూ నాకు సహకరించి దగ్గరుండి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. నిజంగా మీ అందరి సపోర్ట్ వల్ల నాకు ఈ రోజు ఇంత మంచి అవకాశం అయితే వచ్చింది. గుడిపైన అమ్మవారి కలశ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా నిర్వహించారు. తర్వాత మహాపూర్ణాహుతికి కావాల్సిన కార్యక్రమాలు అయితే మొదలు పెట్టారు. భక్తులు పూర్ణాహుతిలో వేయడానికి తీసుకొచ్చిన గంధము, నవధాన్యాలు, హోమద్రవ్యాలన్నింటినీ ఒక పల్లెలో సేకరించి పూర్ణాహుతిలో వేయడం ద్వారా 3 రోజులు నిర్వహించిన పూజా ఫలితం మొత్తం అందరికీ దక్కుతుందని చెప్పి పంతులు గారు వివరించారు. అదే విధంగా హోమాలు, వేద మంత్రాల ద్వారా విగ్రహంలోకి అమ్మవారిని ఎలా ఆహ్వానించిన దాని గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మామ. ఎంతో మంది దాతల సహాయ సహకారాలతో ఈ రోజు గుడి ఓపెనింగ్ చాలా అద్భుతంగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.